అప్పుడెప్పుడో పరిటాల రవి హత్య కేసులో నిందితుడైనటువంటి మొద్దుసీను ఎందుకోసం మర్డర్ చేసావంటే మా బావ కళ్ళల్లో ఆనందం కోసం, సూరి నాకు జైల్లో బాగా క్లోజ్, అందుకని తన కళ్ళల్లో ఆనందం కోసం అని చెప్పాడు. ఇప్పుడు అట్లాగే ఎవరి ఆనందం కోసం బాలకృష్ణని డౌన్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కంటే ప్రాచుర్యం పరంగా చూస్తే బాలకృష్ణ, బాలయ్య ఇవాళ వెళ్తే పార్టీ పిలిచినా పిలవకపోయినా బాలయ్య వస్తున్నారంటే ఆ ప్రాంతం నిండిపోతుంది. బాలయ్య కోసం వెయిట్ చేయడం ఇవాళకి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి బిడ్డ ప్లస్ నటుడు, ఇటు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, అదే సందర్భంలో ఎన్టీఆర్ బిడ్డగా కూడా పార్టీ పరమైనటువంటి శ్రేణులకి అలాగే పార్టీ అభిమానులకు ఉంది. అట్లాంటి బాలయ్యని ప్రచారంలో తిప్పుతున్నారు. కానీ తెలుగుదేశం అనుకూల మీడియా అయినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి కావచ్చు, టీవీ5, ఏబిఎన్, మహా టీవీ, అట్లాగే ఈటీవీ ఎందుకని అతన్ని డౌన్ ప్లే చేస్తున్నాయి. లోకేష్ని అట్లాగే తొక్కేస్తున్నారు, బాలయ్యని తొక్కేస్తున్నారు. ఇది ప్రచారంలో జరుగుతున్నటువంటి లోపం అంటే కాదు. చంద్రబాబు గారు ఏది తలుచుకుంటే అదే చేస్తారు వీళ్ళు, ఏది చెప్తే అదే చేస్తారు వీళ్ళు. ఎవరి కోసం చేస్తున్నారు ఇది? ప్రస్తుతం వినబడుతున్నదైతే కనుక లోకేష్ని బాలయ్యని హైలైట్ చేసేటట్టయితే కొంతమంది అంగీకరించనన్నారని, అందుకోసం ఈ పని చేస్తున్నారు అన్నట్టు. బాలయ్య ఎక్కడో లోపల పేజీలోకి మొక్కేస్తున్నారు. ఇప్పుడు రోజు షర్మిల స్థాయి ఎంత, బాలయ్య స్థాయి ఎంత? బాలయ్య ఇవాళ వెళ్ళినా ఎగబడి వస్తారు, షర్మిలకి జనాన్ని పోగేసుకురావాలి. అలాంటి సందర్భంలో షర్మిలను రోజు ఫ్రంట్ పేజీ బ్యానర్ పెడుతున్నారు, బాలయ్యని తీసుకెళ్ళి లోపల పేజీలు ఎక్కడో మూలబడేస్తున్నారు. కొన్నిసార్లు వేస్తున్నారు, కొన్నిసార్లు సిటీ ఎడిషన్స్కే పరిమితం చేస్తున్నారు. చరిష్మాటిక్ లీడర్ని ఎందుకు అంత సరే, ఆయన వ్యక్తి అవగాహన స్థాయి వీటి గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఆయనకుంది. బట్ ఒక ఎన్టీఆర్ కొడుకుగా ఆయనకు ఉన్నటువంటి చరిష్మా ఆయనకుంది. అదే సందర్భంలో మంచి హీరోగా కూడా ఉంది. అట్లాంటి మనిషిని డౌన్ ప్లే చేయాల్సిన అవసరం. ఒకప్పుడు 2009లో ఆయనదే ఫ్రంట్ పేజ్ బ్యానర్, ఓ పక్కన జూనియర్ ఎన్టీఆర్, ఓ పక్కన చంద్రబాబు, ఓ పక్కన బాలయ్య. అట్లాంటి ఆయన ఇప్పుడు ఏమైపోయిందని చెప్పి పక్కన పెడుతున్నారు. మొన్న ఈ మధ్యనే సినిమాలు సక్సెస్ అయినటువంటి హీరో కూడా కదా, ఎందుకు చేస్తున్నారు అదే అర్థం కావట్లేదు.